హాయ్ గాయ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? నేనైతే చాలా బాగున్నానండి. సో మా అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చానమాట. మా అమ్మ వాళ్ళ ఊళ్ళో దేవునికి సంబంధించిన సెలబ్రేషన్ ఉంది. సో రాములవారి టెంపుల్ అయితే కడుతున్నారు, అలాగే ధ్వజస్తంభం కూడా ఎత్తుతున్నారు. సో 3-4 డేస్ సెలబ్రేషన్ ఉందండి. ఈ సెలబ్రేషన్ వచ్చేసి 3 డేస్ ఉంటుంది. ఇది స్టార్టింగ్ డే అన్నమాట. సో మార్నింగ్ అయితే మేము బొడ్రాయి దగ్గర వాటర్ కొబ్బరికాయ ఇట్లయితే కొట్టాము. తర్వాత ఈవినింగ్ టైంలో ఇప్పుడు ఇంకో 1 అవర్లో ప్రోగ్రామ్ స్టార్ట్ అయిపోతుంది టెంపుల్ దగ్గర. సో ధ్వజస్తంభానికి అభిషేకాలు చేయాలన్నమాట. సో ఇంటింటికి సో రాగి చెంబు అలాంటివన్నీ చేయించుకోవాలి. సో వాటర్, పాలు, పెరుగు, నెయ్యి సో వీటితో చేస్తారన్నమాట. సో ఫుల్ వ్లాగ్ మన వీడియోలో ఉంటుంది, స్కిప్ చేయకుండా చూడండి. మన ఛానల్లో మంచి మంచి వీడియోస్ రాబోతున్నాయి. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. మేము రెడీ అయ్యాక టెంపుల్కి వెళ్తాము కదా. సో టెంపుల్కి వెళ్ళాక కూడా ఎలాగా మేము అభిషేకం చేస్తాము అని చెప్పేసి ప్రతిదీ మీకు చెప్తాము, ఓకేనా? రెడీ అయ్యాక కూడా మేము ఎలా రెడీ అయ్యాం, మా పిల్లలు ఏ విధంగా రెడీ అయ్యా చెప్పేసి అన్ని కూడా మీకు క్లారిటీగా చూపిస్తాను. ధ్వజస్తంభానికి అభిషేకం చేయడం కోసం రాగి చెంబు ఆడపడుచులే కొనుక్కొని రావాలని చెప్పేసి అన్నారు. సో అందుకోసమే నేను రాగి చెంబు, మంగళహారతి కొనుక్కొని వచ్చాను. రాగి చెంబును పుదిద్దామంటే పసుపు ఎంత పెట్టినా అస్సలు అంటుకోవట్లేదు. కొత్త చెంబు కదా, అందుకే కావచ్చు అని నేను అనుకున్నాను. సో మళ్ళీ గంధంలో కొన్ని లైట్ గా వాటర్ వేసి సో దాన్ని పెట్టి కుంకుమతో బొట్లు పెట్టాను అన్నమాట. ఈ గంధం ఎండినాక చూడడానికి కూడా చాలా బాగా కనబడుతుంది. సో ఇందులో మనం నీళ్లు, కొన్ని పువ్వులు, కొన్ని మామిడాకులు వేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలాగే అభిషేకానికి పాలు, పెరుగు, నెయ్యి, తేనె ఇవన్నీ కూడా పక్కన పెట్టాను. బట్ పాలు, పెరుగు ఫ్రిడ్జ్ లో నుంచి ఇంకా తీయలేదు. సో పోతానప్పుడు తీద్దామని చెప్పేసి, ఎందుకంటే ఖరాబ్ అవుతాయి కదా. అభిషేకానికి తీసుకెళ్లేటివి రెడీ చేసి అన్ని పక్కన పెట్టి నేనైతే రెడీ అయ్యాను. సో సారీ ఇలా సింపుల్ గా కట్టుకున్నాను. ఏ విధంగా ఉందో కామెంట్ చేయండి. నాకు మ్యాచింగ్ బ్యాంగిల్స్ లేని సారీ కట్టుకోవడం అస్సలు ఇష్టం ఉండదు. మరోపక్క మా అమ్మ రెడీ అవుతుంది. మా అల్లుడిని ఎత్తుకొని ఫేర్ అండ్ లవ్లీ పెట్టుకుంటుంది. వాడు చూడండి ఏంటిది మా నాని ఏం పెట్టుకుంది ఫేస్ కి అని చెప్పేసి తెగ అబ్జర్వ్ చేస్తూ ఉన్నాడు. మా వదిన, నేను, పిల్లలు ఎప్పుడో రెడీ అయి ఉన్నాము. బట్ మా అమ్మ కోసమే వెయిట్ చేస్తున్నాము, ఇంకా రెడీ అవ్వట్లేదు అని చెప్పేసి. సో నేనే వెళ్ళి మా అమ్మని రెడీ చేస్తున్నాను, ఇంకెంతసేపు అని చెప్పేసి. మేము రెడీ అవుతున్నప్పుడు అమ్మ పిల్లల్ని పట్టుకుంది. సో అందుకోసమే అమ్మ రెడీ అవ్వడం లేట్ అయిందన్నమాట. సో రాములవారి టెంపుల్ కి అయితే బయలుదేరుతున్నాము ధ్వజస్తంభానికి నీళ్లు పోయడం కోసం. సో అటు చేసి టెంపుల్ దగ్గరికి అయితే చేరుకున్నాము. అప్పటికే టైం వచ్చేసి 8-8:30 కావస్తుంది. మాదే లేట్ కావచ్చు అని చెప్పి మేము ఫాస్ట్ గా వెళ్తున్నాము. కానీ చాలా కాలనీ పీపుల్స్ అయితే రాలేదు అంటే రాకనే అన్నమాట. బట్ నిమ్మలంగా వస్తున్నారు. ఇదే అన్నమాట మా ఊరి రామాలయం. గుడిని మాత్రం చాలా అద్భుతంగా కట్టారు. అప్పుడెప్పుడు నా చిన్నప్పుడు, నాకు 8-9 సంవత్సరాలు ఉన్నప్పుడు మా ఊళ్ళో బొడ్రా వేసినప్పుడు ఊరంతా ఇంత ఘనంగా జరిపించారు పండుగలాగా. మళ్ళీ చాలా సంవత్సరాల తర్వాత ఇప్పుడు రాముల వారి టెంపుల్ కట్టి ధ్వజస్తంభం ఎత్తి అంతే ఘనంగా జరిపిస్తున్నారు. నాకైతే చాలా బాగా అనిపించింది చాలా ఇయర్స్ తర్వాత. మా అల్లుడు చూడండి, ఇంత రష్ లో కూడా వాడు కొంచెం కూడా చిరాకు పడకుండా ఎంత నైస్ గా చూస్తున్నాడు. చాలా వరకు కొందరు పిల్లలు పబ్లిక్ కి వస్తే చాలా చిరాకు పడి ఏడుస్తూ ఉంటారు కదా. బట్ వీడు అలా కాదు, తిరగడం అంటే చాలా ఇష్టం. బట్ తిరిగితే పడదు, లైక్ డస్ట్ ఎలర్జీ ఉంటది అన్నమాట. స్తంభానికి నీళ్లు పోయడం కోసం అందరూ ఈగర్ గా వెయిట్ చేస్తున్నారు అనమాట. సో నేను కూడా చూద్దామని చెప్పేసి అనుకున్నాను. బట్ చాలా పబ్లిక్ ఉండడం వల్ల అందరూ తోసేసుకుంటున్నారు. మా అమ్మేమో మీరు పిల్లలు ఉన్నారు, పిల్లలు ఇళ్ళకి వస్తే ఏడుస్తారు, మీరు అక్కడే ఉండండి అని చెప్పేసి నీళ్ళ చెంబును అయితే ఎత్తుకొని వెళ్ళింది. చూడండి, మీకు చూస్తే తెలిసిపోతుంది మా వెనుక ఎంత మంది ఉన్నారో. మా అమ్మ అంత పబ్లిక్ లో ముందుకెళ్లి స్తంభానికి నీళ్లు పోసి అదే పబ్లిక్ లో నెట్టుకుంటూ మరి బయటకు వచ్చింది. సో బయటకు వచ్చాక మాకు దేవుని ప్రసాదం అయితే ఇచ్చారనమాట. సో ఇక్కడే కాసేపు అలా నిల్చొని మేము తెచ్చుకున్న వాటర్ బాటిల్ తాగేసి దేవుని ప్రసాదం అయితే తిన్నాము. ఆ జనంలో మాకు గాలాడక చెమటలు చూడండి విపరీతంగా వస్తున్నాయి. పబ్లిక్ చూడండి మామూలుగా రాలేదు, ప్రతి ఒక్కరు కూడా వచ్చారు. ఇదంతా కూడా చూస్తుంటే ఇది మా ఊరేనా, అసలు ఈ రాములవారి టెంపుల్ మాదేనా అన్నట్టు అనిపిస్తుంది. వేరే ఊరికి వెళ్ళి వేరే తీర్థయాత్రలకు వెళ్ళినట్టు అనిపిస్తుంది ఆ పబ్లిక్ ని చూస్తుంటే. అంత పాజిటివ్ వైబ్స్ కలిగించాయి. ప్రసాదం తిని ఇంటికైతే బయలుదేరుతున్నాము. నైట్ అయిపోయింది కదా. సో అంత చీకటిగా ఉందన్నమాట. లైట్లు పెట్టారు అక్కడొకటి, బట్ అంత క్లారిటీగా కనిపించట్లేదు. మన ఛానల్ ని త్వరగా సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయండి గాయ్స్. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.